హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబాయ్ అబ్బాయి వ్లాగ్స్. దిస్ ఇస్ అబ్బాయి హనీ. ఈరోజు అయితే మేము బాపట్లలో మాది సెకండ్ డే. సో మేము ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం అన్నమాట. అప్రాక్సిమేట్లీ 650 సంథింగ్ అవుతుంది. సో ఇప్పుడు మేము బాపట్లకి వెళ్ళడానికి ఒక 10 minutesలో మేము వెళ్తున్నాము. సో ఇక్కడ హోటల్ నుంచి మనకి బీచ్కి ఒక 1.5 kilometer 1 kilometer ఉంటుంది. ఇంకా మనం బయలుదేరుదాం. ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఉంటుంది బీచ్ అంతే. అక్కడ చెరువు, ఇది మా హోటల్. మాది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడైతే మనం హోటల్ నుంచి బయలుదేరిపోతున్నాం. అయితే మన కార్ ఇక్కడైతే ఒక లేక్ టైప్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ ఇటు నుంచి అటు వెళ్తున్నాయి చూడండి. ఇప్పుడైతే మనం హోటల్ నుంచి బయలుదేరిపోతున్నాం. ఓకే, మన ఫ్యామిలీ వస్తుంది. మన ఫ్యామిలీ వచ్చాక మనం వెళ్ళిపోతాము. బాగా అక్కడికి వెళ్ళాక చూస్తాం. మధ్యలో ఒకటి ఫ్లైట్ వస్తుంది, అది కూడా చూపిస్తా మీకు. అది చూపిస్తా. ఇంకా ఒకటి ఎయిర్ ఫోర్స్ టైప్ ఉంటుంది, అది చూపిస్తా. అది చూడండి, మొత్తం బోట్. ఇదైతే ఇంకా ఉంది కదా, అదైతే మన హోటల్. చలో అక్కడికి వెళ్ళాక కలుస్తాం. ఇప్పుడైతే నేను మధ్యలో అక్కడ చూపిస్తా, మళ్ళీ ఇప్పుడు బయలుదేరుదాం మనం. చలో, ఇక్కడ మధ్యలో ఫిష్ షాప్ ఉంది. అది కూడా ఈ ఓషన్ నుంచి పట్టుకొని వస్తారంట ఫిషెస్. మనం దానికి మధ్యాహ్నం వెళ్దాం. చూడండి గాయ్స్, ఇక్కడైతే బోట్ ఉంది, దాన్ని తట్ట అంటారు. చూడండి, చాలా పెద్దది. ఇటు సైడ్ కూడా చాలా పెద్దది. అక్కడ ఎక్కడో ఎండింగ్. ఇక్కడైతే మన హోటల్, అక్కడ మధ్యలో మన కారు ఉంది. ఓకే, చలో లెట్స్ గో. అక్కడైతే ఒక ఫిష్ ఉంది, లోపల పొడుగ్గా. గాయ్స్, అవైతే తట్టలు అంటారు. ఇక్కడ అట్లాంటి చాలా ఉంటాయి. ఇంకా అవి ఇంజన్ తోటి ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇదైతే ఇటు సైడు
వాటర్ ఇటు వస్తున్నాయి చూడండి. రెండు సైడ్ అవుతుంది, అటు సైడ్ ఒకసారి పోతుంది, ఇటు సైడ్ ఒకసారి వస్తుంది. మనకి టూ టైమ్స్ ఉంటుందంట. ఒకసారి ఇటు వస్తుందంట, ఇంకోసారి అటు వెళ్తుందంట. ఇదైతే ఇంకోటి అక్కడ బ్రిడ్జ్ టైప్ ఉంది, అక్కడ కూడా తప్పళ్ళు ఉన్నాయి చూడండి గాయస్. చిన్న బోట్లు అవి, బోట్లు చిన్న బోట్స్ అంట. సరే గాయస్, మధ్యలో మీకు అక్కడ ఒకటి ఉంటుంది, అది చూపిస్తాను. అది నేను మళ్ళా ఒక మధ్యలో ఒక వ్యూ పాయింట్ చూపిస్తా. ఇప్పుడైతే బ్యాటరీ కొంచెం లో ఉంది, నేను అక్కడ చూపిస్తా. బాగా అయితే మా తాత నడిపిస్తున్నాడు కారు, అందుకే ఇంత స్లో వెళ్తుంది. చూడు, అది చూడండి, అక్కడ ఒకటి ప్యారెట్ కూడా ఉంది. ఇది ఒక రాకెట్. అక్కడ ఒక మంకీ కూడా ఉన్నది చూడండి లోపల. ఓకే గాయస్, నేను అక్కడికి వెళ్ళినాక చూపిస్తా పార్కింగ్ అవన్నీ. ఇక్కడైతే మనకి టికెట్ 50 రూపీస్ ఉంది. ఇక్కడ ఇది పార్కింగ్ కి. అక్కడ హార్స్ ఉన్నది, ఇక్కడ హనీగాడు. ఇప్పుడైతే మనము ఇక్కడ ఇటు సైడ్ వెళ్ళాలి. ఇప్పుడు అటు సైడ్ దీని బ్యాక్ సైడే మన బీచ్ అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటా. ఇప్పుడైతే మనం బీచ్కి వచ్చేసినాం. అక్కడ ముందు ఉంది బీచ్. చూడండి గాయస్, ఇటు సైడ్ అన్ని స్టాల్స్ ఉంటాయి, ఇటు సైడ్ కూడా షాప్స్ ఉంటాయి. చాలా పెద్దగా వస్తున్నాయి అలలు. చలో గాయస్, అక్కడికి వెళ్ళాక లోపలికి వెళ్ళాక చూపిస్తాం మీకు. Cosmic night, the fences bloom in the pale moonlight.
ఇక్కడైతే బీచ్కి ఇప్పుడు వచ్చేసాం గాయ్స్. చూడండి చాలా అలలు మాత్రం చాలా స్పీడ్ వస్తున్నాయి, అక్కడిక్కడ నుంచి వస్తున్నాయి గాయ్స్. ఇక్కడ మనకి డర్ట్ బైక్స్ కూడా ఉంటాయి. మనం లాస్ట్కి నడిపిద్దాం. చూడండి గాయ్స్, అక్కడ నుంచి అలలు ఎంత స్పీడ్గా వస్తున్నాయో. చాలా వాటర్, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేకుండే వాటర్ అయితే. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇంత వాటర్ లేకుండే, ఇప్పుడు చాలా వచ్చినాయి, ఇక్కడ వరకు వచ్చినాయి. చలో డర్ట్ బైక్స్ ఉన్నాయి, మనం వెళ్ళేటప్పుడు నడిపిద్దాం డర్ట్ బైక్స్ కూడా. ఇదైతే మా తమ్ముడు ఏడుస్తున్నాడని అక్కడ మా బాబాయ్ చెప్తున్నాడు. చలో గాయ్స్, వాటర్లోకి వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను. బాయ్ గాయ్స్. బట్ వాటర్ చూడండి గాయ్స్. We lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust's gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost in the moment. Our spirits ignite as we twirl in the magic of the cosmic light. Among constellations we'll find our way. Through the celestial symphony we'll sway. With every step we leave our cares behind.
The shimmering galaxies will find our way. ఇంతసేపు అయితే ఫుల్ ఆడుకున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి చాలా లోతు ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. వాటర్ అయితే చాలా సాల్ట్గా ఉన్నాయి గాయస్. ఇప్పుడే ఫుల్ ఆడుకున్నాం గాయస్. చూడండి ఇక్కడ మనకి స్టోన్స్ కూడా ఉంటాయి, మనం దాన్ని కలెక్షన్ చేయొచ్చు. చూడండి గాయస్, అక్కడ ఒకటి బ్లాక్ కలర్ చిక్కు కనిపిస్తుందా, అక్కడ లాస్ట్కి అదే ఎండ్ పాయింట్. దానికంటే ఎక్కువ వెళ్తే మనం చాలా మునిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అల్లలు మాత్రం చాలా స్పీడ్ వస్తున్నాయి. ఇప్పుడైతే టిఫిన్ తినడానికి వెళ్తున్నాం. టిఫిన్ తిన్నాక మళ్ళీ డర్ట్ బైక్ ఎక్కుతాం. ఓకే గాయ్స్, స్టే ట్యూన్. అక్కడైతే ఇంకా టిఫిన్ కోసం వచ్చాం, బట్ అక్కడ టిఫిన్ అయిపోయిందంట, అందుకని వేరే దగ్గర చూడడానికి వెళ్తున్నాం. బట్ మొత్తం మట్టి అయిపోయింది గాయ్స్. ఇంటికి వెళ్ళాక స్నానం చేసుకున్నాక పడుకోవాలి. ఇప్పుడు వెతుకుతున్నాం గాయ్స్. ఇప్పుడు తినడానికి కోసం ఇటు సైడ్ అంతా స్టాల్స్ ఉంటాయి, ఫిషెస్, ఇక్కడ టాయ్స్, ఇక్కడ ఉందంట. ఓకే గాయస్, నేను తింటప్పుడు ఏం తింటామో చెప్తా గాయస్. బోండా ఇక్కడైతే టిఫిన్ కోసం అని వెయిట్ చేస్తాము. ఇక్కడ ఇప్పుడు ఏమైనా అడుగుదాం. టిఫిన్ ఎట్లుందో. ఇది చిన్న షాప్, చాలా చిన్నది. ఇక్కడైతే బోండా తీసుకున్నాను. బాగుంది బోండా. ఇది పిండి పిండి బాగుంది. ఇప్పుడైతే టిఫిన్ తినడానికి వచ్చాను, తిన్నాను. టిఫిన్ మాత్రం ఓకే. ఇప్పుడైతే మళ్ళీ ఆడడానికి వెళ్తున్నాం. ఓకే గాయ్స్, మళ్ళీ అక్కడ కలుసుకున్నాం.
ఇక్కడైతే ఫిషెస్ కోసం ఆగినాం. చూడండి, కారం మంచిగా ఉంది, చాలా బాగుంది. కొంతమంది తినబుద్ధి కాదు కానీ మనకు మంచిగా తినబుద్ధి అవుతుంది. మామూలుగా తినాలని చాలా బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడే బీచ్ నుంచి ఆడుకొని వచ్చి బయటికి సోడా తాగుతున్నాం. ఇదేం సోడా? సబ్జీ సోడా. ఇది సబ్జీ సోడా, ఇది స్వీట్ షుగర్ సోడా. సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఎన్నట్టు కాళ్ళు నొప్పి తినవద్దు. ఒకసారి ఇప్పుడైతే అక్కడ పార్కింగ్ దగ్గర కార్ వస్తుంది. కారు కోసం వెళ్తున్నాము. స్నానం ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి, ఎందుకంటే మొత్తం మట్టి మట్టి ఉంటుంది కాబట్టి. ఇది సూర్యలంక బీచ్ అంటారు, బట్ నీళ్ళు మాత్రం చాలా ఉప్పు ఉన్నాయి. ఇదైతే ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ది. అక్కడ ముందు రాకెట్ కూడా ఉంటుంది. ఇప్పుడే హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవ్వాలి. ఓకే, ఫ్రెష్ అప్ అయ్యాక కలుసుకున్నాం. బాయ్ గాయ్. అందరికీ నమస్కారం. మేము దినాన బయలుదేరి నిన్న 4 o'clock అట్లా బయలుదేరాము. బాపట్ల కానీ బయలుదేరితే రాత్రి వరకు 12 అయింది. మధ్యలో ఆగాము, ఆగి టిఫిన్ చేసాము. స్నాక్స్ పంజాబ్ నేషనల్
డాబా ఉంది, అక్కడ చేసి బయలుదేరి వచ్చాము. వచ్చిన తర్వాత 12 అయింది. ఇక్కడ బాపట్ల బీచ్ దగ్గర ఒక రూమ్ తీసుకున్నాము, లలిత హోటల్, అందులో ఉన్నాము. రూమ్ తీసుకొని ఉన్నాము. పొద్దున బీచ్కి వెళ్ళి పిల్లలతో కలిసి వెళ్ళాము. వెళ్ళి అక్కడ పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేసేస్తాం. చాలా అలలు వస్తున్నాయి. అలల దగ్గర పోతుంటే మాకే భయంతో ఉంది. అందుకని పిల్లలకు కూడా లోతు ప్రదేశానికి వెళ్ళొద్దని అనుకున్నాము. కొన్నిసార్లు ఎట్లయిందంటే అక్కడ చూసినప్పుడు భయం అనిపిస్తుంది, కానీ ఫుల్ చాలామంది వచ్చారు. చాలా పిల్లలకు కూడా మంచిగా అనిపించింది, మాకు కూడా మంచిగా అనిపించింది. అందుకోసమని మేము అది చేసాము. ఎక్కడ కూడా హోటల్లో కూడా బాగుంది, ఫెసిలిటీ చాలా బాగుంది. మేము ఇప్పుడు తిరిగి విజయవాడ వెళ్ళాలనుకుంటాము. మేము కూడా మంచిగా సంతోషమైన జర్నీ చేస్తారు కూడా అది కావాలని